అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద కష్టపడే వారికి కొదువే లేదు. రాత్రింబవళ్ళు ఎంతో ప్రయాసపడుతూ కష్టపడేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎంతమంది వారి కష్టఫలాన్ని అనుభవిస్తున్నారు చెప్పండి? పాపం ఎంతోమంది కష్టపడతారు, కానీ కష్టపడుతూనే చివరికి చనిపోతారు. ఆ కష్టం యొక్క ఫలితాన్ని, కష్ట ఫలాన్ని రుచి చూడరు. కాబట్టి జీవితం అంతా కష్టమే మిగులుతుంది, ఫలితం మాత్రం ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. ఒకవైపు ఏమో కష్టపడి కూడా దాని ఫలితాన్ని రుచి చూడకుండా, ఆ కష్టఫలాన్ని అనుభవించకుండా నలిగిపోతున్న వాళ్ళు ఉంటే, మరోవైపు అస్సలు కష్టపడకుండా సోమరిగా, బద్ధకంగా, ఎంతసేపు ఎవరి మీదో ఆధారపడుతూ ఏ పని చేయకుండా ఇతరుల కష్టం పైన ఆధారపడి బతికేయాలనే పారాసైట్స్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అమీబా లాంటి వాళ్ళు. చూడండి, కొంతమందికి చదవటం అంటే బద్ధకం, కొందరికైతే తినటం కూడా బద్ధకమే. తెలుసండి, కలిపినది సోమరట గిన్నెలో నుంచి మూతి దాకా తేవడానికి కూడా కష్టమని భావిస్తాడట. కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది, వీళ్ళు మనుషులేనా అసలు అనిపిస్తుంది. వీళ్ళ బ్రతుకు ఒక అర్థం ఉందా? మరీ ఎంత బద్ధకమా, మరీ ఎంత సోమరితనమా? చదువుకునే అవకాశం లేని ఎంతోమంది ఎవరో దయదలిచి ఫీజు కడితే ఇంకెవరింట్లోనో వీధి దీపాల కింద, స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకొని కష్టపడి పైకి వచ్చి ఒక స్థాయికి చేరుకోవటం మనం చూస్తుంటాం. కానీ చదువుకునే అవకాశం ఉండి, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఉండి చదవడానికి బద్ధకం. ఏ కారణాన్ని బట్టో ఒక వ్యక్తి చదువు 10th క్లాస్తో ఆగిపోయింది అనుకోండి, లేదా ఇంటర్తో ఆగిపోయింది అనుకోండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వచ్చే సంవత్సరం, ఆపై సంవత్సరం, 10 ఏళ్ల తర్వాత అయినా ఆగిపోయిన నా చదువు తిరిగి ప్రారంభించాలి, కొనసాగించాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, పీజీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడున్న చదువుతో ఈ మాత్రం ఉద్యోగాలు, ఈ మాత్రం సంపాదనే ఉంటుంది. ఎక్కువ చదివితే పెద్ద ఉద్యోగాలు వస్తాయి. సరే, ఉద్యోగాలు రాకపోయినా చదువు వలన మనసు వికసిస్తుంది కదా, జ్ఞానం పెరుగుతుంది కదా. ఒక మొద్దు ఐరన్ రాడ్కిను చక్కగా గొడ్డలిలాగా కొలిమిలో తయారు చేయబడ్డ ఒక మంచి ఆయుధానికి ఎంత తేడా ఉందో, చదువు లేనివాడికి చదువు ఉన్నవాడికి అంత తేడా ఉందండి. రోజు చూస్తున్నప్పుడు చాలామందిని బాధ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం చదువుకొని ఉంటే బాగుండేది కదా. చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు. చదువు అన్నిటిని ఇవ్వదు, ఒప్పుకుంటాను, కానీ చదువు కూడా కావాలి. దేవుడు వాడుకోదలిచినప్పుడు విద్య లేని పామరులను వాడుకున్నాడు. అమాయకులు, రాయటం రాదు, చదవటం రాదు, మోటు వాళ్ళను, ఆ కాలంలో వెలివేయబడ్డ వాళ్ళు, తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. అది వేరే కథ. దేవుడు వాడుకోవాలనుకుంటే గాడిదను వాడుకుంటాడు, జంతువులను, పక్షులను కూడా వాడుకుంటాడు. ఇప్పుడు దాని గురించి కాదు నేను మాట్లాడేది. ఈ భూమి మీద చాలా విషయాల గురించి అవగాహన కావాలంటే, వాటి విలువ తెలియాలంటే, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎంత మాట్లాడాలి, మన హద్దులేంటి, మన లిమిట్స్ ఏంటి, బౌండరీస్ ఏంటి అనేది చాలామందికి తెలియదండి. మోటుతనం ఏంటి, మోటుతనం అని వెరిఫై చేస్తే చదువు ఉండదు. సరే, చదువుకొని సావచ్చు కదా, చదువుకునే అవకాశాలు ఉన్నాయి కదా అంటే, ఇప్పుడేం చదువుతామండి, పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు పుట్టారు కదా, సొంతగా తెలియదు, నాలాంటోడు చెప్పినా వినరు. ఏమండి, అలా మొద్దుల్లాగా, మోటు వాళ్ళలాగా, సంస్కారహీనులుగా, మర్యాద లేని వారిగానే బతుకంతా బ్రతికేయడానికి ఇష్టపడుతుంటారు. ఏంటి సంగతి అని అంటే, బద్ధకం, సోమరితనం. డబ్బు లేక కాదు, అవకాశం లేక కాదు, కుదరట్లేదు అంటారు, అదొక సాకు. కుదరట్లేదు, వీలు కావట్లేదు అనేది ఎక్కువ మంది సోమరి వాళ్ళు, బద్ధకస్తులు చెప్పే ఒక గొప్ప సాకు. కొంతమంది బతుకంతా తింటూ ఉంటారు తప్ప మాకు వంట చేయటం రాదు అని అంటుంటారు. అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా గ్రేట్గా చెప్పుకుంటుంటారు. అందరికీ సిగ్గుపడాల్సింది పోయి అతిశయిస్తుంటారు. తినటం వచ్చిన నీకు వండటం రాదు అనేది అవమానంగా నువ్వు భావించగలగాలి. నీ పళ్ళు తోముకుంటున్నావు, ఆ పళ్ళతో నవిలి తింటున్నావు, ఆ చేత్తో కాస్త ఆకలేసినప్పుడు నీకోసం కాకపోయినా ఒక్కొక్కసారి ఇంతకాలం నీకు వండి పెట్టిన నీ అమ్మగారో
నీ భార్యను ఎవరో సంబడి వండలేని స్థితిలో అనారోగ్యానికి గురై వాళ్ళు మంచాన పడ్డారనుకోండి, అలాంటప్పుడు చెప్పి రావు కదా పరిస్థితులు. నేను చెప్పిన కారణాలు కాకపోవచ్చు, ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదో ఒక సందర్భంలో వంట చేసే వాళ్ళు ఎవరూ లేనప్పుడు మీకోసం కాకపోయినా ఇతరుల కోసమైనా, సంఘం కొరకైనా, సమాజం కొరకైనా, మరీ నలభేమ పాకాలు కాకపోయినా అట్లీస్ట్ వండి పెట్టగలిగిన సామర్థ్యం ఉండాలి కదా, అందరికీ వచ్చి ఉండాలి కదండి. మా అమ్మగారు అందుకే ఎంతో బాధ్యతగా చిన్నప్పటి నుంచి అటు చదువుతో పాటు భక్తితో పాటు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా తినటంతో పాటు వండటం కూడా నాకు నేర్పించారు. ఏమండి, పురుషుడినై ఉండి నేను చక్కగా చిన్నప్పటి నుంచి అన్ని వంటలు నేర్చుకున్నా, ఎన్నో వంటలు నేను తింటాను, అందరికీ వండి పెడతాను, నా భార్యకి సాయం చేస్తాను, మా అమ్మ బతుకున్నప్పుడు అమ్మకు సాయం చేసేవాడిని, కీబోర్డ్ ప్లే చేస్తాను. నాకు రాని పనులు ఏమి లేవు, అన్నీ వచ్చు. నా ఇద్దరు కొడుకులు అలాగే పెంచాను. మళ్ళీ వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో నిపుణులు అవుతున్నారు. మరికొన్ని సంవత్సరాలలో ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, చదువుల్లో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. వంటలు చేయటంలో కూడా వాళ్ళు కింగ్లు అనమాట, నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. తినే ప్రతి వ్యక్తి వండటం కూడా నేర్చుకోవాలి. ఎంతసేపు ఎవడో వండితే తినటం ఏంటి సంగతి అంటే మాకు వండటం రాదు, అది సిగ్గుపడాలి. అది గర్వకారణం కాదు, అది అతిశయం కాదు, అది అవమానం. ఇలా సిగ్గుపడే స్థితిలో ఉన్న వాళ్ళందరూ అసలు మేము సిగ్గుపడే స్థితిలో ఉన్నామనే విషయం కూడా గుర్తుపట్టలేనంత మోటుగా అవమానకరంగా బతుకుతున్నారు. ఎంత వెనకబడి ఉన్నారంటే, ఎంత రాతి యుగంలో బతుకుతున్నారంటే మనం చెప్పాలి, ఒరే బాబు నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావే నాకు వంట రాదు, తినటం వచ్చు కానీ వండటం రాదని, అది నువ్వు సిగ్గుపడాల్సిన విషయము. బైబిల్లో దేవుడు అంటాడు కొందరు గురించి, వారు తాము సిగ్గుపడాల్సిన విషయాల గురించి అతిశయిస్తున్నారు అంటాడు. అంటే అంత బుద్ధి జ్ఞానాలు విఘ్నతను కోల్పోయారు. ఒక జంతువుకి ఎలాగైతే విఘ్నత ఉండదో, కామన్ సెన్స్ ఉండదో, యానిమల్స్ లాగా, పశుప్రాయులలాగా మనుషులు మారిపోయినప్పుడు వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయాల గురించి గర్వంగా చెప్పుకుంటారు, అతిశయిస్తారు. నిజంగా అతిశయించాల్సిన విషయాల గురించి ఏమో సిగ్గుపడుతూ ఉంటారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, బద్ధకస్తులు, సోమరిపోతులు చాలా పనులు చేయగలిగి కూడా చేయలేరు. అందులో వంట చేయటం ఒకటి, ఒళ్ళొంచి కష్టపడి పని చేయటం ఒకటి, చదువుకోవటం ఒకటి. బైబిల్ చదవరండి బద్ధకస్తులు, అది కూడా బరువే వాళ్ళకి. కొంతమంది బద్ధకస్తులు నేను చూసా, స్నానం చేయరు, రోజుల తరబడి స్నానం చేయరు. వాళ్ళు నా దగ్గరికి వచ్చినా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా, మరీ ముక్కు మూసుకొని వెళ్తే బాగోదు కదా అని కొన్ని మేనరిజమ్స్ పాటించాలి కాబట్టి ముక్కు మూసుకోం, కానీ ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అనిపిస్తుంది. సబ్బు లేదా, నీళ్ళు లేవా అంటే అన్నీ ఉన్నాయి, ఒళ్ళు బరువు అంతే. స్నానం చేయడానికి ఒళ్ళు బరువు. ఎప్పుడో 4 రోజుల క్రితం చేశాం కదా, ఇంకెందుకు చేస్తాంలే. సెంట్లు కొట్టుకొని, పౌడర్లు కొట్టుకొని, రకరకాల డియోడ్రెంట్స్ కొట్టుకొని మన ప్రాణాలు తీస్తూ ఉంటారు. చర్చికి వస్తారు, మళ్ళీ ఏం చెప్తామండి, ఇంకా ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మళ్ళీ ఏమనంటే హర్ట్ అయిపోతారు. చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి, ఏ కారణాన్ని బట్టి చదువు ఆగిపోయినా మళ్ళీ పునఃప్రారంభం చేయాలి కదా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, మీ లైఫ్లో ఏ కారణాన్ని బట్టో ఎప్పుడో అర్ధాంతరంగా ఒకవేళ మధ్యలో కనుక మీ చదువు ఆగిపోయి ఉంటే కొనసాగించండి. ఈ మాట నేను చెప్పినా బద్ధకస్తులు, సోమరిపోతులు మొదలు పెట్టరు, తెలుసండి. దేవుని సేవకుడిగా నేను దేవుని గురించి చెప్పి బాప్తిసాలు ఇచ్చి ఆత్మీయంగా అందరినీ బలపరచడం నా బాధ్యత కదా, దేవుని వైపు తిప్పటం. కానీ నేను దేవుని సేవకు వచ్చిన నాటి నుండి ఈ రోజు దాకా, ఈ లాస్ట్ 25 ఇయర్స్లో ఎంతోమందిని నేను చదివించా. చిన్నపిల్లల్ని కాదండి, పెద్దవాళ్ళని, పెళ్ళి అయిపోయిన వాళ్ళని. కొందరికి ఫీజులు కట్టా, కొంతమందిని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత వాళ్ళ ఫీజులు కట్టించా. కానీ ఇక్కడ కామెడీ అనాలో బాధ అనాలో తెలియదు, వెంటబడి ఎంకరేజ్ చేసి చదువు విలువ చెప్పి ఫీజు కట్టించి మొదటి సంవత్సరం డిగ్రీ ఎగ్జామ్స్ దాకా ఎంకరేజ్ చేసినాక తర్వాత ఇక మరి నా పనులు నాకు ఉంటాయి కదా, బ్రతుకంతా వాళ్ళని వెంటబడి తరమాలంటే నాకు ఖాళీ ఉండదు కదా.
ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదా, ఇక వాళ్ళు మిగతా డిగ్రీ కంప్లీట్ చేస్తారులే అని నేను అనుకున్నాను. కానీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ నా జ్ఞాపకం వచ్చి, ఏమైందండి మీ డిగ్రీ కంప్లీట్ చేశారా అంటే, లేదు బ్రదర్, కుదరలేదండి. కుదరలేదా? కుదరకపోవడానికి నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశా? ఎందుకు కుదరలేదు? కారణం ఏంటి? సొల్లు కారణాలు వంద చెప్తారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళు బద్ధకస్తులు, సోమరిపోతులు. సొల్లు వాగమంటే లొడ వాగుతారు అనవసరమైన విషయాల గురించి, వీళ్ళకి సంబంధం లేని విషయాల గురించి, వీళ్ళకి అవగాహన లేని విషయాల గురించి. తమ స్థాయి మరచి, తమ హద్దులు దాటి, తమకంటే యోగ్యులైన వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తారు, కానీ వీళ్ళు చేయాల్సిన పనులు మాత్రం చేయరు. ఎవరు వీళ్ళంటే సోమరిపోతులు. సో ఈ సోమరితనము, ఈ బద్ధకం దరిద్రం రూపంలో వీళ్ళ లైఫ్లో అనేక రంగాలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక మల్లెపువ్వు తీసుకొచ్చి చేత్తో పట్టుకున్నాం అనుకోండి, పువ్వు ఉన్నది ఇక్కడే, కానీ దాని పరిమళం ఎలాగైతే అంతటా వ్యాపిస్తుందో, పరిమళం మాత్రమే కాదు, ఎవడో పేడ దొక్కొచ్చి ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, ఆ పేడ వాసన వాడి చెప్పుల దగ్గర నుంచి మనకి ఇల్లంతా వ్యాపిస్తుంది కదా, ఇంటి బయట నుంచి. సుగంధమైన దుర్గంధమైన అది ఉన్న చోట ఉండకుండా అందరికి ముక్కుల దాకా ఎలా చేరుతుందో, సరిగ్గా అలాగే సోమరిపోతులు, బద్ధకస్తులు వాళ్ళ సోమరితనం వలన, బద్ధకం వలన వచ్చే దరిద్రాన్ని వాళ్ళ లైఫ్లో అన్ని రంగాలలోకి వ్యాపింపజేస్తారు. ఆ దరిద్రం చుట్టుకుంటుంది వాళ్ళని. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును అని రాస్తుంది సామెతల గ్రంథంలో. మళ్ళీ చెప్తున్నాను వినండి, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. దరిద్రుడు అంటే పేదవాడు అని కాదండి అర్థం. టాలెంట్ ఉంది, స్టామినా ఉంది, కెపాసిటీ ఉంది, అర్థమవుతుందా? కానీ తన స్టామినాకు తగ్గంత, తన ఎనర్జీకి, తన తెలివికి, తన యోగ్యతకు తగ్గంత జీవితం మాత్రం వాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. మళ్ళీ దేవుని బద్నాం చేస్తుంటాడు. దేవుడు ఎందుకో చిన్న చూపు చూశాడు, దేవుడు ఎందుకో దయదాల్చట్లేదు, ఇంకెవరో అన్యాయం చేశారు, ఇంకేదో పాస్టర్ గారు మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు. అందరినీ నిందిస్తారు, అందరి మీద నిందలేస్తారు, అందరినీ బాధ్యులుగా చేస్తారు, కానీ నేనే దరిద్రుణ్ణి, నేనే దరిద్రపు దాన్ని, నేను బద్ధకస్తుడిని, బద్ధకస్తురాలని అని మాత్రం ఒప్పుకోరు. సో ఇలాంటి దరిద్రులు, ఎందుకని దరిద్రులు అంటున్నానంటే, డబ్బు లేనోడు దరిద్రుడు కాదు, బాగుపడగలిగిన అవకాశం ఉండి కూడా బాగుపడే ప్రయత్నం చేయడు. చూడండి, బాగుపడాలనే కోరిక ఉండదు. ఊళ్ళో అందరికీ నేర్పుతారు, వీళ్ళు మాత్రం బాగుపడరు. ఎవరేం చేయాలో వీళ్ళే చెప్తారు, నీతి మాటలన్నీ వల్లిస్తుంటారు. వీడు మాత్రం బ్రతుకంత దరిద్రులాగానే బ్రతుకుతుంటాడు. దేవునికి పనికిరాడు, కుటుంబానికి పనికిరాడు, సంఘానికి, దైవజనుడికి పనికిరాడు, సమాజానికి పనికిరాడు. నీతి సూక్తులు మాత్రం ఆటోల మీద రాసుకోవడానికి పనికొస్తాయి. చూడండి, గొప్ప గొప్ప భారీ డైలాగులు, ఇలాంటి సొల్లు డైలాగులు చెప్తూ ఉంటాడు ఊర్లో అందరికీ. వాళ్ళు అలా చేయకూడదు, వీళ్ళు ఎలా చేయకూడదు, ఎవరు ఎలా చేయాలో, ప్రైమ్ మినిస్టర్ ఎలా చేయాలో వీడే డిసైడ్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ ఎలా బ్యాటింగ్ చేయాలో మరి వీడే చెప్తాడు. వీడు చేయాల్సిన చిన్న చిన్న పనులు మాత్రం చేయరు. ఇలాంటి దరిద్రులు, స్త్రీలు, పురుషులు, అబ్బో ఎంతమందో. అలాంటి కొంతమంది దరిద్రులు ఈ పరిచయంలో కూడా ఉన్నారు. సోమరిపోతులు, బద్ధకస్తులు, దేవుని సేవలో సహాయపడడానికి అసలు ముందుకు రారు. ముందుకు రావడం తర్వాత సంగతి. అసలు ఒక ఫోన్ కాల్ చేసి, ఇదే పరిచర్య కదా మేము కూడా ఉన్నది అన్నయ్య, దేవుని సేవ కొరకు మేమేమైనా చేయాలా, మేము రావాలా, అసలు ఏం జరుగుతుంది దేవుని సేవలో, ఇది మా పరిచర్య కూడా కదా, మా సంఘం కూడా కదా, ఇక్కడే కదా మేము బాప్తిసం తీసుకుంది, ఇక్కడే కదా ఎదిగాం, ఇక్కడే కదా బలపడ్డాం, ఈ పరిచర్యలోనే కదా మేము రక్షించబడింది, ఆత్మీయంగా ఎదిగింది, బలపడింది. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఈ దైవజనుడు, ఈ సంఘము, ఈ పరిచర్య కదా కారణం. మరి ఈ పరిచర్య ఎలా ఉందో, అసలు మా పాస్టర్ గారు ఏం చేస్తున్నారో, మా అవసరం ఉందేమో అని కనుక్కునే ప్రయత్నం చేయరు. ఒక ఫోన్ కాల్ చేయడానికి బద్ధకం, అవకాశం లేక కాదు, సోమరితనం, బద్ధకం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక వ్యక్తిని గద్దించినప్పుడు సోమరివైన చెడ్డదాసుడా అంటూ గద్దిస్తాడు. ఏమన్నాడండి? సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. తర్వాత వాడిని శపిస్తాడు. వాడిని తీసుకెళ్ళి
చీకటి కొట్టులో పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును అంటాడు యేసయ్య. ఆ చీకటి కొట్టు మరేదో కాదు, నిత్య నరకాగ్నిగుండము. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును అన్నాడు యేసయ్య. సోమరిపోతులను చెడ్డవాళ్ళు అంటున్నాడు యేసయ్య, నరకాగ్నిలో పడేయండి అంటున్నాడు. సోమరిపోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు, వారికి బాధ్యత ఉండదు, వాళ్ళు దేవునికి ఉపయోగపడరు, సమాజానికి ఉపయోగపడరు, సంఘానికి ఉపయోగపడరు, వాళ్ళ కొరకు వాళ్ళు కూడా ఉపయోగపడరు. సోమరిపోతులను ఎవ్వరూ నాశనం చేయనక్కర్లేదు. వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ స్వార్థం, ఆ బద్ధకమే వాళ్ళని నాశనం చేస్తుంది. వాళ్ళు నిలబడ్డ చోట అలాగా సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తుల్లా మారిపోతారు. అందుకే కష్టపడాలి, ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. నాకు అది రాదు ఇది రాదు అనటం అది అవమానం, అది సిగ్గుపడాల్సిన విషయం. సరే రాదు, ఎంతకాలం అంటారు అదే మాట? కాస్తైనా రవ్వంతైనా సిగ్గు ఉండాలి కదా. పోయిన సంవత్సరం రాదు, ఇంకో సంవత్సరం వచ్చింది, ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏం పీకారు మీరు? అప్పుడప్పుడు నేర్చుకున్న చాలా పనులు వచ్చాయి కదా, నాకు రాదు 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 అంటుంటారు. సో చాలామంది తెలివి ఉంది కానీ పనికిరాని తెలివి ఎందుకు చెప్పండి? దేవునికి ఉపయోగపడదు, వారికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. ఆ నిరుపయోగమైన నిష్ప్రయోజనమైన తెలివి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. చాలా తెలివైన వాళ్ళు కానీ పనికిరారు. వీళ్ళకంటే అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్, తెలివి తక్కువ వాళ్ళు కానీ వాళ్ళు దేవునికి ఉపయోగపడతారు, మనుషులకు ఉపయోగపడతారు, వాళ్ళ వల్ల చాలా పనులు అవుతాయి. పనికిరాని మేధావుల కంటే, సోకాల్డ్ మేధావులు అనొచ్చు వాళ్ళని, పనికిరాని నిష్ప్రయోజకులైన మేధావుల కంటే దేవునికి మనుషులకు ఉపయోగపడే అమాయకులు, తెలివిలేని వాళ్ళే నయం కదండి. ఇంకా సరే, ఇంతసేపు మనం సోమరిపోతుల గురించి మాట్లాడుకున్నాం. సోమరితనాన్ని విడిచిపెట్టండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి. చదువు ఆపేసిన వాళ్ళు, ఏ కారణాన్ని బట్టి మీరు ఆపినా, మీకు 50 ఏళ్ళు దాటినా 60 ఏళ్ళు దాటినా నో ప్రాబ్లం. ఓపెన్ డిగ్రీ కట్టిన ఎంతోమంది 70 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా వచ్చి రాస్తుంటారు తెలుసండి. ఇప్పుడు చదివి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎంతోమంది వృద్ధులు నాతో అన్న మాట ఏంటంటే, నా సమాధి పైన నా పేరు పక్కన నా క్వాలిఫికేషన్ కూడా రాయాలని కోరుకుంటున్నా. నిజమే, చదువు తెలివితేటలు దేవుని దగ్గరికి మనం తీసుకెళ్ళవు, అవి పనికిరావు. కానీ నేను చదువు లేని ఒక మొద్దులాగా, సంస్కారహీనుడిగా, ఒక బుద్ధిహీనుడిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు, పిల్లల పిల్లలు, లేదా ఎవరైనా బయట వాళ్ళు నా సమాధి దాటుతున్నప్పుడు నా పేరు పక్కన ఒక డిగ్రీ చూడాలని నేను కోరుకుంటున్నా. ఎంత పట్టుదల చూడండి. మంచి విషయాలపైన ఆసక్తి, పట్టుదల కావాలి, అందరికీ కావాలి. దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. చచ్చే ముందు నీకు చదివేందుకురా ముసలోడా అని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. వీరినే అపహాసకులు అంటారు. వీళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని ఎగతాళి చేస్తుంటారు. సరే, ఇక కష్టపడే వారి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సోమరిపోతులు ఎలాగో బాగుపడరు, వాళ్ళని పక్కకు పెట్టేస్తే, రాత్రింబవళ్ళు ప్రయాసపడుతూ కష్టపడుతూ కూడా జీవితంలో కష్టఫలాన్ని అనుభవించని వారు ఎందరో ఉన్నారు. ఎందుకని చాలామంది కష్టపడి కూడా ఆ కష్టఫలాన్ని అనుభవించలేకపోతున్నారు? కారణం ఏంటంటే, దేవుని ఆశీర్వాదం ఎవరిపైన ఉండదో వారు ఎంత కష్టపడ్డా ఆ కష్టం నష్టంగానే మిగిలిపోతుంది. కాబట్టి కష్టపడే ప్రతి వ్యక్తి మొదట తన జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. ముందు దేవుడు, తర్వాత ఇంకేదైనా. ముందు దేవునికి సమయం ఇవ్వండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. దేవుని బాధ పెట్టే పనులు చేయకండి. ఆయన చేయమని చెప్పినవన్నీ చేయండి. దేవునికి సంతోషకరంగా ఉండేలా బ్రతకండి. దేవుని వాక్యానుసారంగా జీవించండి, ప్రార్థనాపూర్వకంగా జీవించండి. ఆ తర్వాత కష్టపడండి. మీరు ఎంత కష్టపడగలరో అంత కష్టపడండి. కొంతమంది ఏమో అంతా దేవుడే చూసుకుంటాడండి, దేవుని మీద భారం వేసేసామండి, ఇక ఆ ప్రభువే చేయాలండి అన్నీ అని చెప్పి వీళ్ళు మాత్రం ఏం చేయరు. ఇది చాలా తప్పండి. ప్రభు చేయాల్సింది ప్రభు చేస్తాడు, మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. మరికొంతమంది ఏమో మనం కష్టపడకుండా, మనం ప్రయాసపడకుండా మొత్తం దేవుడు చేస్తాడంటే ఆ దేవుడు ఎక్కడ చేస్తాడండి? అసలు దేవుడు దయ లేదు, ఆశీర్వాదం లేదు.
అని చెప్పి దేవుని ఆశీర్వాదం గురించి తక్కువగా మాట్లాడి, చులకనగా మాట్లాడి, మా తెలివితో, మా కష్టంతో, మా ప్రయాసతోనే మేము ఏదైనా సమకూర్చుకోగలం అని చెప్పి దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ రాత్రి బవలు ప్రయాసపడి ఏదో ఒకటి సాధిస్తారు. ఉద్యోగమో, వ్యాపారంలో క్లిక్ అవ్వటం, ఏదో సాధిస్తారు. ఇలాంటి వాళ్ళు అంతటితో ఆగకుండా, చూసారా మాకు చర్చ్ లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, అయినా మేము జాబ్ కొట్టేశామండి, అయినా మా వ్యాపారం క్లిక్ అయిందండి అని చాలామందిని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చాలామందికి సందేహం రావచ్చు, చర్చ్ లేకుండా, ఒక ఆత్మీయ సహవాసం లేకుండా, ప్రార్థన, వాక్యం ఇవేమీ లేకుండా మరి కొంతమంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు, వ్యాపారాల్లో వర్ధిల్లుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళ లైఫ్లో వచ్చేదే మీరు చూస్తున్నారు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో బయటికి వాళ్ళు చెప్పుకోవట్లేదు కాబట్టి తెలియట్లేదు. దేవుని భయము విడిచి, దేవుని ఆశీర్వాదం పైన నమ్మకం లేకుండా, కష్టపడి ఏదైనా సాధించగలమనే గర్వంతో, అహంకారంతో ఏదో ఒకటి సాధించిన ఎంతోమంది నా దగ్గరకు వచ్చి ఇతరులకి చెప్పుకోలేని, బయటికి చూపించుకోలేని వారి జీవితాలలో దేవుడు పెట్టిన ముళ్ళును, దేవుడు పెట్టిన శాపాన్ని గురించి చెప్పి ఏమంటే కుమిలి కుమిలి ఏడవటం నాకు తెలుసు. అవన్నీ పబ్లిక్గా చెప్పలేం కదా, వ్యక్తిగత విషయాలు. కాబట్టి దేవుని ఆశీర్వాదం వలన వచ్చిన ఉద్యోగమైన, వ్యాపారంలో ఆశీర్వాదమైన ఏదైనా ఎలా ఉంటుందంటే ఇక తర్వాత కుమిలి కుమిలి ఏడవడానికి ఏమి ఉండదు అక్కడ. అర్థమవుతుందండి? దేవుని ఆశీర్వాదం వలన వచ్చిన వాటి వలన అక్కడ ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. దేవుడు ఏదైనా ఇస్తే దానితో పాటు ఇక దుఃఖపడడానికి ఇంకేం పెట్టడు ఆయన. సో దేవుని ఆశీర్వాదం వలన మనం పొందుకునేది ఎప్పటికీ మనుషులు కష్టపడి, ప్రయాసపడి సాధించలేరు. ప్రయాసతో, కష్టంతో సాధించేది దేవుని ఆశీర్వాదంతో ఎప్పటికీ సమానం కాదు. వచ్చింది మాత్రమే మనుషులు చెప్తుంటారు బయటికి, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో, ఎంత పోగొట్టుకున్నారో. కష్టపడి వాళ్ళు తెచ్చుకున్న డబ్బు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం వలన వాళ్ళకి సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు, కుటుంబీకుల మధ్య సరైన సత్సంబంధాలు ఉండవు. చాలా కాలం దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరికీ తెలియకుండా. పరువు పోతుంది, సిగ్గుపోద్దని చెప్పి ట్రై చేస్తారు. కానీ ఒక టైం వస్తుంది, వీళ్ళు దాచిన అవమానకరమైన జీవితం ఇక దాగదు. వాళ్ళు దాద్దామనుకున్న వాళ్ళ దేహాలలో దేవుని ఆశీర్వాదం లేదు కదా. కాబట్టి దేవుని శాపం వలన వారి దేహాలలో వచ్చే జబ్బులు, రోగాలు ఉంటాయి సరే, అవి దాచినా దాగకుండా పబ్లిక్లోకి వచ్చేస్తాయి, అందరికీ తెలుస్తాయి. ఆ రోజు అందరికీ అర్థమవుతుంది దేవుని ఆశీర్వాదం లేదు కాబట్టే వీళ్ళు పరిగెత్తి ప్రయాసపడి లంచాలిచ్చి అడ్డదారులు తొక్కి ఏదో సాధించేస్తున్నాం, మాకు దేవుని ఆశీర్వాదం అక్కర్లేదు, దేవుడి దయతో మాకు పని లేదని అడ్డదారులు తొక్కి, అడ్డదారుల్లో పరిగెత్తి నీతి విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా సంపాదించుకున్న ఉద్యోగమే కావచ్చు, వ్యాపారంలోని లాభాలే కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, మేమేదో సంపాదించుకున్నాం అనుకున్నారు. కానీ వీళ్ళకి సుఖం లేదే, వీళ్ళకి స్వస్థత లేదు కదా, వీళ్ళకి నెమ్మది లేదు కదా, వీరి కుటుంబీకులలో ఐక్యత లేదు కదా. ఎందుకు ఇలా ఉందంటే వీరిపైన దేవుని ఆశీర్వాదము లేదు అని అందరూ ఒప్పుకునే రోజులు వస్తాయి, దేవుడు తెస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి చెడిపోయిన వాడిని చూసి మనం చెడిపోకూడదు. ఎవడో ప్రార్థనా వాక్యం లేకుండా, భక్తి లేకుండా, ఆత్మీయ సహవాసంతో సంబంధం లేకుండా వాడు చెడిపోతూ, చూడండి నేను సంపాదించేస్తున్నా, మీరు కూడా దేవుని వదిలేయండి, మీరు కూడా చర్చికి వెళ్ళకండి, మీరు బైబిల్ చదవకండి, మీరు ప్రార్థన చేయకండి, నాలాగా సిగ్గు విడిచి, భక్తి విడిచి, భక్తిహీనంగా బతకండి అని ఎవరైనా మాట్లాడితే సాతాను వాళ్ళ ద్వారా మీతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అని కీర్తనల గ్రంథంలో దైవజనుడు రాస్తాడు. ఏమంటాడండి? నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. గడ్డి పూలు చూడండి, ఉదయాన రకరకాల రంగులతో చిగురిస్తాయి, ఎంతో అందంగా ఉంటాయి. కానీ సాయంకాలం అయ్యేసరికి వడదెబ్బకు, వడగాలికి అవన్నీ రాలిపోయి ఉంటాయి కదా. అది భక్తిహీనుల లైఫ్, అది భక్తిహీనుడి స్థితి. వాళ్ళ ఆకర్షణ, వాళ్ళ వైభవము, వాళ్ళ సోకులు, షికార్లు, సరదాలు, ఆడంబరాలు, దేవుడు లేకుండా మేము బాగుపడ్డాం,
అని చెప్పుకునే డంబపు మాటలు వాటి లైఫ్ తక్కువ. కొంతకాలానికే వాళ్ళ వాస్తవ స్థితిని దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు. దేవుని మూలంగా మనం పొందుకునే ఆశీర్వాదకరమైన జీవితం అది టెంపరీ కాదు, అది స్టాండర్డ్గా ఉంటుంది. 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఏమండి 3-4 ముచ్చట్లాగా ముగిసిపోయేది కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, అతడి కష్టఫలాన్ని ఆశీర్వదిస్తే అది స్టాండర్డ్గా ఉంటుంది. ఎన్నేళ్ళైనా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి సంవత్సరం వాళ్ళు మరింత మెరుగైన వ్యక్తులుగా మారుతుంటారు. మెరుగైన వ్యక్తులుగా అంటే ఆత్మీయంగా ఎదుగుతారు, మనశ్శాంతి ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, కుటుంబ విలువలు కలిగిన కుటుంబీకులు వాళ్ళకు ఉంటారు. అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగాలు, గౌరవ మర్యాదలు ఉంటాయి. దేవుని ఆశీర్వాదం ఉన్న ఇంట్లో ఉంటాయి. దేవుని ఆశీర్వాదం లేని ఇల్లు ఎలా ఉంటుందంటే, భార్య అంటే భర్తకి ప్రేమ ఉండదు, భర్త అంటే భార్యకి రెస్పెక్ట్ ఉండదు, తిట్టుకుంటుంటారు, అమానాభూతులు తిట్టుకుంటూ ఉంటారు, పబ్లిక్ ముందు షో పెడుతుంటారు, ప్రేమగా ఉన్నట్టు నటిస్తుంటారు. నటన, అబద్ధం, మోసమే మిగులుద్ది వాళ్ళకి. అబద్ధికులు వాళ్ళు. అంతరంగంలో నెమ్మది ఉండదు. ఇలా భార్యాభర్తల మధ్యలో మాత్రమే కాదండి, పిల్లలకి అమ్మా నాన్నల పట్ల గౌరవం ఉండదు. నా జీవితం నా ఇష్టం అంటాడు కొడుకు, కూతురు అంటది నా జీవితం నా ఇష్టం అని. ఒక పద్ధతిగా అమ్మా నాన్నలు చూసి పెళ్లి చేయడం ఉండదు. ఎవడి లైఫ్ పార్ట్నర్ ఆడే ఎతికేసుకుంటాడు. అది కూడా తల్లిదండ్రులకు, ఆ కుటుంబ విలువలకు, కుటుంబ సాంప్రదాయాలకు పూర్తి భిన్నంగా, విరుద్ధంగా. నా ఇష్టం అంటాడు అంతే. కూతురు అంటది నా జీవితం నా ఇష్టం, నేను వాడినే చేసుకుంటా, ఆ అబ్బాయే కావాలి నాకు, నా గౌరవం పోతుందమ్మా అంటే, బోడి గౌరవం ఉంటే ఏంటి పోతే ఏంటి, నా స్వార్థం నాకు ముఖ్యం, నా సుఖం నాకు ముఖ్యం, నీ మర్యాద నీ గౌరవం నాకు అవసరం లేదని కూతురు అంటది. కొడుకు అలాగే అంటాడు. కారణం ఏంటంటే, ఆ ఇంటి యజమాని దేవునికి భయపడే వ్యక్తి కాదు. వాడు ఒక భక్తిహీనుడు అనుకోండి, బుద్ధిహీనుడు అనుకోండి, దేవునికి ఇతను భయపడలేదు, అతని పిల్లలు ఇతనికి భయపడరు. దేవునికి ఈయన మొదటి స్థానం ఇవ్వలేదు. మనిషి ఏమి విత్తును ఆ పంటే కోయును కదా. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా తండ్రికి మొదటి స్థానాన్ని ఇవ్వరు. ముందు మా నాన్నగారి గౌరవం, ముందు మా నాన్నగారి మర్యాద అని పిల్లలు తండ్రికి ఎందుకు విలువ, ఎందుకు గౌరవం ఇవ్వరు? నువ్వు బాధపడితే మాకేంటి, నీ పరువు పోతే మాకేంటి, నా జీవితం నా ఇష్టం అని పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారంటే అది దీవించబడ్డ కుటుంబము కాదు. దేవుని ఆశీర్వాదము ఆ ఇంటి పైన లేదు. అది శపించబడ్డ కొంప. అక్కడ దేవుడు లేడు, దేవునికి విలువ లేదు, మర్యాద లేదు. ఎంతోమంది చర్చికి వెళ్తుంటారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు, దేవుణ్ణి భయపడుతున్నట్లు నటిస్తుంటారు, యాక్టింగ్ చేస్తుంటారు. దేవుని ప్రేమించడం అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చి ఆ తర్వాత మిగతా వారం అంతా, సంవత్సరం అంతా దేవుని పరిచర్యతో, దేవుని పనులతో బాధ్యత లేకుండా, సంబంధం లేకుండా, లింక్ లేకుండా, అన్యుల మాదిరిగా, అన్యులు ఎలాగైతే దేవుని ఊసు లేకుండా వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు బతుకుతారో, దేవుని బిడ్డలు కూడా అలాగే బతికారు అనుకోండి. వాళ్ళు దేవుని బిడ్డలు ఎలా అవుతారు? వీళ్ళు చెప్పుకుంటున్నారు మేము దేవుని బిడ్డలమని, కానీ అక్కడ దేవుడు లేడు. ఎవడైనా మీకోసం చికెన్ కర్రీ వండుకొని తెచ్చానని చెప్పి ఒక బాక్స్ ఇచ్చాడు అనుకోండి, తినండి పాస్టర్ గారు తినండి, మీకోసమే చికెన్ కర్రీ తెచ్చాను అనగానే ఆ బాక్స్ నేను ఓపెన్ చేస్తే అందులో ఒక చికెన్ ముక్క కూడా లేదనుకోండి, ఏంట్రా చికెన్ కర్రీ తెచ్చానన్నావు, ఇందులో ఒక చికెన్ ముక్క కూడా లేదు, అట్లీస్ట్ అసలు చికెన్ కర్రీ వాసన కూడా రావట్లేదు, ఇది గోంగూర పచ్చడి వాసన అవుతుంది, ఏంటి సంగతి అంటే వాడు అన్నాడు అనుకోండి, చికెన్ లేని చికెన్ కర్రీ చేశాను పాస్టర్ గారు అని. చికెన్ లేని చికెన్ కర్రీయా? అసలు అక్కడ చికెన్ లేనప్పుడు చికెన్ కర్రీ ఎలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీడి పేరు పెట్టాడు దానికి, గోంగూర పచ్చడి చేసి దాని పైన బాక్స్ పైన చికెన్ కర్రీ అని మనం రోడ్డు మీద అమ్మేమనుకోండి, చెప్పుతో కొడతారో రాళ్ళతో కొడతారో తెలియదు. ఇంకా గోంగూరతో పచ్చడి చేసి దానిపైన చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, బేజా ఫ్రై అని పెట్టి అమ్మచ్చా? తప్పు కదా, తంతారు కదా జనం పట్టుకొని. దేవునికి భయం లేదు, దేవుని సేవతో సంబంధం లేదు, దేవుని పనులు మీ పనులు కానట్టు మీరు బ్రతికేసి మేము దేవుని బిడ్డలమండి. అలాగా ఏం చేశారు దేవుని కోసం? వారంలో ఎన్నిసార్లు మీ పార్టిసిపేషన్ ఉంటుంది? వారం వదిలేయండి, కనీసం సంవత్సరంలో ఎన్నిసార్లు ఆత్మల రక్షణ కొరకు మీ కాళ్ళు కదులుతున్నాయి?
మీ పెదాలు వాడబడుతున్నాయి, మీ చేతులు పనికొస్తున్నాయి. ఆత్మల రక్షణ కొరకు మీ ధనం ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు చెప్పండి అంటే చాలామంది ముఖాలు మార్చేస్తారండి. ముఖాలు మార్చేస్తారు, ఏదో వాళ్ళ సొమ్మంతా మనం లాక్కుపోయినట్టు. ఉన్న విషయమే కదా అంది. వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారైనా మీరు దేవుని సేవలో భాగస్థులై ఉన్నారా? మీ మూలంగా ఒక్క వ్యక్తి రక్షించబడ్డా? దేవుడు రాణిస్తాడు అలాంటి వాళ్ళని తన దగ్గరికి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి బాధ్యత సువార్త ప్రకటించడం. మౌనంగా ఎవరూ ఉండకూడదు. అట్లీస్ట్ నీకు చేతకాకపోతే, నువ్వు చేయకపోతే చేసేవారినైనా పంపాలి కదా. నువ్వు చెయ్యవు, చేసేవారిని బలపరచవు, వాళ్ళు నిలబెట్టవు, వాళ్ళని పంపించవు. ఏం చేస్తున్నావు మరి అంటే, నీకు కుదిరినప్పుడు, నీకు తోచినప్పుడు బైబిల్ చదువుతావు, మీకు వీలైనప్పుడు మీరు చర్చికి వెళ్తారు. అది కూడా మీ స్వార్థానికి, కాస్త చేంజ్ కొరకు. ఏంటో ఈ మధ్య ఇంట్లో గొడవలు ఎక్కువైపోయినాయి, అస్సలు మనశ్శాంతి లేదు. చర్చికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, ఒకసారి అలా చర్చికి వెళ్ళి వద్దాం. ఎందుకని ఒకసారి అలా చర్చికి వెళ్దాం అనుకుంటున్నారు? వీళ్ళకి మనశ్శాంతి లేనందుకు. అప్పుడు కూడా దేవునికి ఉపయోగపడదామని కాదు, అప్పుడు కూడా పరిచర్యకు సహాయం చేద్దామని కాదు. మనశ్శాంతి లేదు. ఏంటో ఈ మధ్య జబ్బులు ఎక్కువైపోయినాయి, ఎన్ని మందులు వాడినా రోగాలు తగ్గట్లేదు. చర్చికి వెళ్ళి చాలా కాలం అయిపోయింది కదా, ఒకసారి చర్చికి వెళ్దాం, ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, ఒకసారి ప్రార్థన చేయించుకొని వద్దాం. సరిపోద్దా? ఒకసారి చర్చికి వెళ్తే ఎప్పుడో ఒకసారి, అమావాస్య పౌర్ణమికి ఒకసారి రోగాలు తగ్గిపోతాయా? మనశ్శాంతి వచ్చేస్తుందా? ఇదేనా దేవుని బిడ్డల జీవితం? ఇది క్రైస్తవులకు తగిన జీవితమేనా చెప్పండి? ఇలాంటి వాళ్ళను చూసి మిగతా క్రైస్తవులు, మిగతా విశ్వాసులు ఏమి నేర్చుకోవాలి చెప్పండి? నేర్చుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. మహా అయితే ఇంకా చెడిపోతారు. ఎవరైనా ఇలాంటి వాళ్ళని చూసి చెడిపోతారు తప్ప బాగుపడతారా? ఏముంది అక్కడ? వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఒక సహవాసం లేదు, దేవుని సేవలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు, దేవుని సేవలో పార్టిసిపేషన్ లేదు, అసలు నా దేవుడు నా దేవుని పని అనే స్పృహ లేదు, సెన్స్ లేదు. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఒక చెత్త మోక అంతా, ఒక చెత్త గుంపు ప్రతి ఊర్లో ఉంటారు, ప్రతి జిల్లాలో, రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఇలాంటి ఒక చెత్త గుంపు, చెత్త అనేది మంటలో కాల్చబడడానికి అని యేసయ్య అన్నారు కదా. చెత్త అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారండి మున్సిపాలిటీ వాళ్ళు? ఇంటింటికి వచ్చి చెత్త పట్టుకెళ్తారు కదా, తీసుకొచ్చి ఊరు బయట డంప్ యార్డ్లో పడేస్తారు తీసుకెళ్ళి కదా. సరిగ్గా అలాగే ఇలాంటి చెత్త మనుషులను దేవునికి లోబడరు, దేవునికి సమయం ఎవరు, దేవునికి ధనం ఎవరు, దేవుని ఊసు ఉండదు, దేవుని ప్రస్తావన ఉండదు, భక్తిహీనంగా బ్రతుకుతుంటారు. కానీ ఒక లేబుల్ పెట్టుకుంటారు, మేము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని బిడ్డలం, మేము క్రైస్తవులం, మేము వాక్యానుసారంగా బతికే వాళ్ళమని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. గోంగూర పచ్చడి పైన చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అని పేర్లు పెట్టినట్టు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు ఉండడు కానీ దేవుని బిడ్డలని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరిని మోసం చేయడానికి చెప్పండి? వాళ్ళని వాళ్ళు మోసం చేయడానికి కాదా? ఇలాంటి చెత్త అంతా నిత్య నరకాగ్నిగుండంలో దేవుడు డంప్ చేస్తాడు తీసుకెళ్ళి. నికార్సైన దేవుని బిడ్డలు దేవుని ప్రేమిస్తారు, దేవుని వెతుకుతారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు దప్పిగా ఉంటుంది, తృష్ణగా ఉంటుంది అంటాడు. ప్రైస్తలాడు. హల్లెలూయా. కొందరు అంటుంటారు, అన్నయ్య మాట అనేది దావీదు కాదేమో, ఇంకెవరోనేమో అని. దావీదు కాకపోతే మోషే, మోషే కాకపోతే మోషే మనమడో, కొడుకో, ముని మనమడో, ఎవడో సంబడి. ఎవరన్నారు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళు ఏమన్నారు. దేవుని కొరకు తృష్ణగా ఉంటున్నారు, దేవుని కొరకు దప్పిగా ఉంటున్నారు. తీసుకోవలసిన పాయింట్ తీసుకోకుండా, నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకుండా, పనికి వాళ్ళ సందేహాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ అలా డౌట్లు అడగటం కూడా మేధస్సు అని భావించే మూర్ఖులు, భక్తిహీనులు బాగుపడరు. ఇంకా సరే, అసలు విషయానికి వస్తే ఈ మంచి లేఖన భాగం నన్ను ఎంత ప్రేరేపించిందంటే, కావలి వానివలే అనే పాట రాయడానికి ఈ లేఖన భాగమే కారణం. కావలి వారు ఉదయము కొరకు ఎదురు చూసిన దానికంటే, దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణగా ఉంటుంది, దప్పిగా ఉంటుంది, ఎదురు చూస్తున్నాను అని దైవజనుడు అంటాడు. అడవులలో ఎక్కడో ఒక చోట నీటి మడుగులు ఉంటాయి. వర్షాకాలం అంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయి. కానీ ఎండాకాలంలో ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే నీటి మడుగులు మిగులుతాయి.
ఆ నీటి మడుగు మాత్రమే అడవిలో ఉన్న జంతువులన్నిటికీ జీవాధారం, ప్రాణాధారం. కాబట్టి పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలు అక్కడ మాటు వేస్తాయట. నీటి మడుగు దగ్గరలో ఉన్న పొదల చాటున దాగి ఉంటాయి. జింకలు, దుప్పులు అన్నీ కూడా, అన్ని రకాల జంతువులు నీళ్ళ కోసం అక్కడికి వస్తాయి కదా. అప్పుడు మన పని సులువైపోతుంది, వేటాడచ్చని చెప్పి అవి ఎదురు చూస్తుంటాయి. ఈ విషయం దుప్పికి తెలుసు, జింకకు తెలుసు, ఎద్దుకు తెలుసు, జిరాఫీకి, జీబ్రాకు కూడా తెలుసు. అక్కడ పులి ఉంది. నేను దాహానికి తట్టుకోలేక నీళ్లు తాగుదామని నీటి మడుగు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను చంపి అది తిందామని అక్కడ ఎదురు చూస్తుందని ఈ మూగజీవాలకు తెలుసు. కాబట్టి అవి కూడా తొందరపడి ఎంత దాహం వేసినా, ఎంత గట్టిగా ఎండగొట్టినా వెళ్ళవు. కానీ ఒక టైంకి ఎంత దాహం వేస్తుందంటే అక్కడికి వెళితే చచ్చిపోతాను, పులి కానీ సింహం కానీ క్రూరమృగాలు చంపేస్తాయి. కానీ ఇప్పుడు వెళ్ళకపోయినా దాహంతో చచ్చిపోయేలా ఉన్నా. కాబట్టి దాహముతో నీరు లేకుండా, నీరు తాగకుండా ఇక్కడ చచ్చిపోయే బదులు అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి చచ్చిపోయినా పర్వాలేదు. అవకాశం ఉంటే దేవుడు దయదలిస్తే బతుకుతాం, ఇంకొక రోజు బ్రతకచ్చు. అసలు ప్రయత్నం చేస్తే దాహంతో చచ్చిపోయే ప్రమాదం తప్పుతుంది కదా అని చెప్పి ఈ మూగ జీవాలు, దుప్పులు లాంటి జీవాలు, అడవిలోని అన్ని ప్రాణులు కూడా ప్రాణాలకు తెగించి వెళ్తాయంట. అదండి విషయం. అక్కడ పులి, అక్కడ ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా, ప్రాణహాని ఉందని తెలిసినా రిస్క్ తీసుకుంటా చూడండి నీళ్ళ కోసం. ఆ ఫీలింగ్ని దైవజనుడు రాస్తాడు చక్కగా. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొన్నట్లు దేవా, దప్పికొన్నట్లు దేవా, నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొట్టుంది అంటాడు. ఇది భక్తుడి మానసిక స్థితి, ఇది భక్తుడి మెంటాలిటీ. అర్థమవుతుందా? ఎప్పుడెప్పుడు దేవుణ్ణి చూడాలి, దేవుని దర్శించాలి, దేవుని ముఖదర్శనం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వాక్యం ధ్యానించాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడెప్పుడు మిగతా విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు విశ్వాసులతో కలిసి, దైవజనుడితో కలిసి దేవుని సేవ నేను చేయాలి, దేవుని సేవలో భాగస్వామిని కావాలి, అది నాకు ఎంత ధన్యత, ఎంత భాగ్యం అని చెప్పి ప్రాణం కొట్టుకుంటుంటుంది, గుండె తణుకులాడుతుంటుంది. ఇంకొక అవకాశం. మొన్నే మీరు పార్టిసిపేట్ చేశారు, దేవుని సేవలో సహకరించారు, మీరు ఫిజికల్గా మీరు అపియర్ అయ్యారు, మీ వంతు మీరు సాయం చేశారు దైవజనుడికి. ఇంకా ఎన్నో రోజులు గడవనే లేదు, మళ్ళీ మీ ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది, ఆరాట పడుతుంటుంది. మళ్ళీ ఏదో చేయాలి దేవుని కోసం. నేను కూడా బ్రతికినంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు ఎల్లప్పుడూ నా దేవుడు, నా దేవుని పని అని గుండె తణుకులాడుతుంటుంది చూడండి. ఇది దేవుని బిడ్డల లక్షణం. ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం కొనుక్కొందుమా, ఏమి కట్టుకొందుమా, ఇల్లు ఎలా అలంకరించుకుందుమా, అందరి ముందు ఎలా ఫోజులు కొడుదుమా, ఎలా ఎచ్చులు పడదామా అని ఆలోచించే వాళ్ళు దేవుని బిడ్డలు ఏంటండి. కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అన్యులు కూడా మరీ ఇంతగా లోకాశలతో ఉండరు. అన్యులకు కూడా, అంటే అన్యులు అంటే ఎవరు? యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు, విగ్రహారాధికులు. వాళ్ళకు కూడా ఇంత డబ్బు పిచ్చి ఉండదండి. వాళ్ళకు మరి ఇంత సోకులు ఉండవు, వాళ్ళకి మరి ఎన్ని హెచ్చులు ఉండవు. కొంతమందిని చూసి బాధ అనిపించి నేను అడిగాను, ఏమ్మా చర్చికి వస్తున్నావు కదా, నువ్వేం పెళ్ళికి వెళ్ళట్లేదు, సినిమాకి వెళ్ళట్లేదు, నువ్వేం మోడలు కాదు, ఫిల్మ్ యాక్టరు కాదు, తల మీద నుంచి అరికాలు దాకా ఏంటమ్మా మేకప్లు ఏంటి, అన్ని సోకులు దేనికి చెప్పు. సినిమాలో నటించే హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక్కసారి ప్యాకప్ అనగానే, షూటింగ్ అయిపోగానే మేకప్ అంతా తీసేసి నార్మల్గా ఉంటారు. నటించటం కొరకు, బ్రతుకు తెరువు కొరకు, వాళ్ళు బ్రతకడం కొరకు రంగులు వేసుకుంటున్నారు ముఖాలకి, మూతికి, మొహానికి. చర్చికి వచ్చే వాళ్ళకి రంగులు దేనికి, ఆ అలంకరణ దేనికి, ఎవరిని ఆకర్షించడానికి, ఎవరిని మెప్పించడానికి చెప్పండి. వచ్చేది చర్చికి, పాటలు పాడడానికి, వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి, భక్తి నేర్చుకోవడానికి కదా. దేవుడు ఏమైనా మురిసిపోతాడా? ఆహా నా బిడ్డ ఎంత బాగా లిప్స్టిక్ వేసింది, వారం వారం కొత్త కొత్త రంగుల లిప్స్టిక్లు మారుస్తుందని పరలోకవాసులు చెప్తాడా దేవుడు? చెప్పండి. అబ్రహాము చూడు నా కూతురు ఎలా తయారైందో అంటాడండి?
దేవునికి సంతోషం కానిది, దేవుడు మెచ్చుకోనిది, అక్కడున్న మిగతా విశ్వాసులకు పనికిరానిది సంఘం దానివల్ల మేలు పొందదు, సంఘ కాపరికి దానివల్ల మేలు లేదు, దేవునికి ముఖ్యంగా అసలు ప్రయోజనం లేదు. సాతానుతో యోబు గురించి దేవుడు ఆర్గ్యూ చేశాడు. చూడు యోబు గురించి ఎంత భక్తిగా ఉన్నాడో అని. అలా మన గురించి దేవుడు చెప్పేలా ఉండాలి. చూడు నా బిడ్డ ఎన్ని రంగులు మారుస్తుందో, లిప్స్టిక్లు ఎన్ని స్ప్రేలు కొడుతుందో, ఎన్ని వేషాలు వేస్తుందో, ఎన్ని నాటకాలు ఆడుతుందో అని దేవుడు చెప్తాడండి సాతానుతో. అతి సర్వత్రా వర్జయత్. సినిమా యాక్టర్లు కూడా వేసుకొని ముసుగులు, రంగులు, వేషాలు, అలంకరణలు. అసలు అలంకరణ అనేదే ఎవరినో ఆకర్షించడానికి, ఎవరినో మన వైపు తిప్పుకోవడానికి అనుకుందాం. విపరీతంగా మేకప్ వేసుకొని ఒక ఫిలిం స్టార్ లాగా, ఒక బాలీవుడ్ హాలీవుడ్ హీరోయిన్లా తయారై ఒక యువతి లేదా ఒక స్త్రీ సంఘ ఆరాధనకు వచ్చింది అనుకోండి. ఆమె అలంకరణ వలన ఆకర్షణీయంగా కనిపించి ప్రార్థనకు వచ్చిన విశ్వాసులు అందరూ వాక్యం వింటం మానేసి పురుషులంతా ఆమెను ఎలా చూస్తున్నారు అనుకోండి. కామంతో కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అంటారు చూడండి. ఈ స్త్రీ బాగుపడదు. ఈమెకి వాక్యం పైన, దేవుని పైన శ్రద్ధ లేదు, భక్తి లేదు, బాగుపడే లక్షణం ఒకటి లేదు. అన్నీ వినాశకార విపరీత బుద్ధి అంటారు చూడండి. ఈ విపరీత బుద్ధులన్నీ దేనికంటే నాశనం అవ్వడానికే. అవసరమా? సంఘ ఆరాధనకు వచ్చేటప్పుడు, భక్తి కేంద్రాలకు వచ్చేటప్పుడు భక్తిహీనమైన పనులు దేనికి చెప్పండి? మిగతా వాళ్ళందరినీ తన వైపు డైవర్ట్ చేసుకుంటే పాస్టర్ గారు 10 సార్లు ఒరే మీరు ప్రార్థనకు వచ్చి అమ్మాయిని చూస్తారేంట్రా, మామూలుగా అయితే చూసేవాళ్ళం కాదు బ్రదర్, కానీ ఆమె మరీ ఆకర్షణీయంగా తయారైంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? సైతాను చేసే పనులన్నీ చేస్తుంది. కొంతమంది సంఘ ఆరాధనకు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు నగలన్నీ ఒంటి మీద వేసుకొని వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు. షో పుటప్ చేయడానికి. పేదోళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళని ఏడిపించడానికి, అందరి ముందు ఫోజులు కొట్టడానికి, ఎచ్చులు పోవడానికి. మీ దగ్గర గోల్డ్ ఉంటే బ్యాంకులో పెట్టుకోండి, ఇంట్లో దాచుకోండి, నెత్తిని కొట్టుకోండి, ఏదైనా చేసుకోండి. ఏదో ఒక ఉద్దేశంతో మీరు కొనుక్కున్నారు, ఆ పని కొరకు వాడుకోండి. పేదోళ్ళని ఏడిపించడానికి, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేని పేదోళ్ళు ఉన్న ఆ సంఘములో జ్యువెలరీ షాప్ అంతా మీ ఒంటి మీద ధరించి కదిలి వస్తే మీ ఒంటి మీద మీరు ధరించిన నగల వలన సంఘానికి ఏం ప్రయోజనం? ఆత్మల రక్షణకు అది ఉపయోగపడుతుందా? దేవుడు మురిసిపోతాడా? దేవుని బిడ్డలకి అసలైన అలంకరణ ఏంటో తెలుసా? పరిశుద్ధత, తగ్గింపు, ప్రేమ, క్షమాపణ, దీన మనస్సు. ఇవి కాదా చెప్పండి? దేవుడు వేటితో అలంకరించుకోమన్నాడు, మీరు వేటితో అలంకరించుకుంటున్నారు? పురుషులు కూడానండి. ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుని సంతోషపెట్టడానికి ఇంకా ఏదో ఒకటి నేను నేర్చుకోవాలి, ఇంకా భక్తిగా మారాలని రావాలి. పరాయి స్త్రీ వ్యామోహంతో ఇంకా ఎవరినో ఆకర్షించడానికి వెర్రి వేషాలు వేసే పురుషులను కూడా నేను చూసా. పనికిమాల దరిద్రులు, ఎదవలు. అందరి ఎదుట మాత్రం వీడు పెద్ద భక్తుల్లాగా కటింగ్ ఇస్తుంటాడు. వీడి దృష్టి మొత్తం మిగతా స్త్రీలపైన, యువకులపైన ఉంటుంది. అందరూ వీడిని ఒక పెద్ద హీరో అనుకోవాలి, శోభన్ బాబు అనుకోవాలి, సూపర్ స్టార్ కృష్ణ అనుకోవాలని వీడి చేయని పిచ్చి వేషాలు ఉండవు. చూసి 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 ఓపిక, సహనం నశించి ఏదో ఒక రోజు అందరి ముందు వాడికి గాలి తీస్తాను నేను. అప్పుడు చర్చి రావడం మానేస్తాడు. స్టీవెన్ అన్న నన్ను హర్ట్ చేశాడు. అలా ఆగిపోయిన ఎంతోమంది స్త్రీలు కూడా వాళ్ళు మొత్తం జ్యువెలరీ షాప్ అంతా వాళ్ళ ఒంటి మీద వేసుకొని వస్తే నేను దాన్ని ఆస్వాదించలేదని, ఎంకరేజ్ చేయలేదని వాళ్ళ బాధ. అస్సలు ఎంకరేజ్ చేయనండి. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని చేరుకోవడానికి, ఇంకా మమ్మల్ని మేము ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి రావచ్చు, ఉండొచ్చు. ఇక అది ఎలాగో దేవుని సంతోషపెట్టాలనే శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత లేనప్పుడు శ్రద్ధ అంతా అందరినీ నా వైపు తిప్పుకోవాలి, అందరిలో నేనే పెద్ద అందగత్తెలా కనపడాలి, నేనే పెద్ద హీరోలా కనపడాలని ఇలాంటి కాన్సన్ట్రేషన్తో వీళ్ళు నాశనం అవుతూ అందరినీ వాళ్ళ వైపు తిప్పుకొని చెడగొడుతూ, ఇలాంటి వాళ్ళు అక్కర్లేదు, మనకు అవసరం లేదు. కొద్దిమంది ఉన్నా పర్వాలేదు. దేవుని సంతోషపెట్టడానికే రావాలి, ఎవరైనా అక్కడికే రావాలి. నాకు దేవుడు వద్దండి, దేవుని సంతోషపెట్టడం మాకు అక్కర్లేదండి, మేము మా బల ప్రదర్శన చేయడానికి మా దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత బంగారం ఉందో, అందరి ఎదుట మేము ఒక గొప్ప వ్యక్తుల్లాగా
ఒక విగ్రహంలాగా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవడానికి వస్తామని అంటే అలాంటి వాళ్ళు ఇక్కడ అక్కర్లా. ఆధ్యాత్మిక కేంద్రాల్లో అలాంటి వాళ్ళు అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కష్టపడుతూ కూడా ఆ కష్టఫలాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణాలు, ముఖ్యమైన కారణం, మొదటి కారణం దేవుని ఆశీర్వాదం మనుషులపైన లేకపోవటమే. దేవుని దయ, దేవుని ఆశీర్వాదం లేకపోవటం. దేవుని ఆశీర్వాదం మన పైన లేనప్పుడు మన కష్టము నష్టమైపోతుంది. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడ్డా, రాత్రి బవలు ప్రయాసపడినా కూడా కష్టము కష్టంగానే ఉంటుంది. కష్టఫలాన్ని మనం అనుభవించాం. సో ప్రభు చిత్తమైతే కష్టపడుతున్న ప్రతి వ్యక్తి తన కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే కాకుండా ఇంకా కష్టము కొంత ఉంది కానీ ఫలితం మాత్రం దానికి 100 రెట్లు అధికంగా ఉంది అని చెప్పుకునేలాగా, అంటే 100 పంట మీకు రావాలంటే ఏం చేయాలో వచ్చే ఆదివారం నేను మీతో పంచుకుంటాను. మనసు పెట్టి వినండి, చూడండి. ఈ పరిచర్య, సందేశాలు, పాటల వలన మీరు బలపడితే, ఆత్మీయంగా ఎదిగితే అనేక మందికి అవి చేరేలాగా షేర్ చేయండి. ఎంతోమంది బాగుపడడానికి మీరు కూడా కారకులు అవ్వండి. సో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని దయ కావాలని గుర్తుపట్టండి. దేవుని ఆశీర్వాదం, ఆయన కృప, ఆయన కనికరం ఎవరి మీద ఉండదో వాళ్ళు కష్టపడతారు. ఏదో పొందామనే ఫీలింగ్లో ఉంటారు. అది ఫీలింగ్ మాత్రమే. అతి కొద్దిగా టైంలోనే ఒకరోజు అటు ఇటుగా వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో సాధించేసాం, బాగుపడిపోయాం, దేవుడు లేకుండా మన తెలివితో మన కష్టంతో అనుకున్నాం. కానీ ఇంతకీ మనం సాధించింది మట్టి బూడిద తప్ప ఇంకేమీ లేదు. అందరి ముందు చెప్పుకొని ఉరిసిపోవడం తప్ప వాస్తవానికి మనం సాధించింది ఏమీ లేదు. మనశ్శాంతి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, కుటుంబంలో విలువలు లేవు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఆప్యాయతలు లేనప్పుడు అందరి దగ్గర డబ్బు ఉంది, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, నెత్తిని కొట్టుకుంటారా చెప్పండి? అదే దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఇంటిలో, ఆ కుటుంబీకుల మధ్య ఏక మనస్సు ఉంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు. పరస్పర గౌరవ మర్యాదలు, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం అక్కడ భార్యాభర్తల మధ్య ఉంటుంది. అమ్మా నాన్నలు పిల్లల మధ్య ఎంతో గొప్ప త్యాగం ఉంటుంది. నా పిల్లలు అని తండ్రి త్యాగం చేస్తాడు, తల్లి త్యాగం చేస్తుంది. అమ్మా నాన్నల కోసం వీళ్ళు కూడా సర్లే, మా నాన్నకి ఇష్టం లేదు కనుక, మా అమ్మకి ఇష్టం లేదు కనుక నేను ఈ పని మానుకుంటా. అది నాకు ఎంత నచ్చింది అయినా, ఎంత లాభం కలిగించేదైనా, నేను ఎంత ఇష్టపడ్డా ఈ పెళ్ళి వదులుకుంటా మా నాన్న కోసం, మా అమ్మ కోసం అని పిల్లలు త్యాగం చేసుకుంటారు. తల్లిదండ్రుల కోసం పిల్లలు వారి ఇష్టాలను త్యాగం చేసుకుని, నానా నీ గౌరవం నాకు ముఖ్యం, డాడీ నీ మర్యాద కంటే నా ఇష్టం నాకు ముఖ్యం కాదు, నేను దాన్ని వదిలేసుకుంటా, నేను నష్టపోతా, త్యాగం చేసుకుంటా అని పిల్లలు తండ్రికి తల్లికి మర్యాద గౌరవం ఇవ్వాలంటే ముందు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ దేవుని బిడ్డలై ఉండాలి. దేవుని బిడ్డలంటే అప్పుడో ఇప్పుడో కుదిరినప్పుడు చర్చికి ఊపుకుంటూ వెళ్ళి రావటం కాదు. దేవుని సేవలో భాగస్థులు అవ్వాలి. ఏమండి, గోంగూర చట్నీ మీద చికెన్ కర్రీ అని రాసినట్టు దేవుని ఊసు, దేవునికి చోటు, దేవుని సేవలో భాగస్థులు కానీ వాళ్ళందరూ మేము దేవుని బిడ్డలు అని చెప్పుకోవటం వలన అలాంటి కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులపైన తిరగబడుతుంటారు. రోజు కొట్లాటే. ఏం టిఫిన్ తిందాం అనే దగ్గర మరి పెద్ద గొడవ అయిపోతుంది. పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. తినే తిండి దగ్గర అభిప్రాయాలు కలవు, కొనుక్కునే బట్టల దగ్గర అభిప్రాయాలు కలవు, ఆఖరికి ఇల్లు సదురుకునే దగ్గర కూడా మళ్ళీ కొట్టుకు దాస్తుంటారు. కొంతమందికి ఇలా కలిసి ఉండలేక విడిపోతారు. చాలామంది విడిపోయి అందరికీ లోకు అవటం ఎందుకని చెప్పి కలిసి ఉంటారు. అత్తగారికి కోడలికి పడదు, మామగారికి అల్లుడికి పడదు, అన్నదమ్ములకి పడదు, అక్క చెల్లెలకి పడదు. శాపగ్రస్తమైన కొంపలు, కుటుంబాలు, దేవుని ఆశీర్వాదం లేని కుటుంబాలు. చెప్పుకోవడానికి మాత్రం అందరూ గర్వంగా చెప్పుకుంటారు. మా పెద్దోడికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, చిన్నోడికి స్టేట్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇద్దరు మాత్రం ఎప్పుడు మాట్లాడుకోరండి. ఇద్దరు తల్లిదండ్రులకు లోబడరండి. ఇద్దరు పిల్లలు అత్తమామలకు మర్యాద ఇవ్వరండి. అప్పుడు ఏం చేసుకోవడానికండి స్టేట్ గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చెప్పండి? అన్నదమ్ములు కలిసి లేనప్పుడు పిల్లలందరూ వేరు వేరు దేశాల్లో సెటిల్ అయిపోయి, పెద్దోడు అమెరికా, చిన్నోడు సింగపూర్, తల్లిదండ్రులు చచ్చిపోతే చుట్టాకు కూడా రారాలి కనీసం. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేకుండా ఉండి, ఐసీయూలో ఉన్నారనుకోండి, ఒకవేళ చూడడానికి కూడా రారు పేరెంట్స్ని. ఇక ఎందుకు ఆ పిల్లలు సింగపూర్లో ఉంటే ఏంటి, అమెరికాలో ఉంటే ఏంటి, అమ్మా నాన్నలు అంటే ప్రేమ లేనప్పుడు, రెస్పెక్ట్ లేనప్పుడు, అయ్యో మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు అనే ఆరాటం లేనప్పుడు
ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయంటే ఆ ఇంటి యజమానులు అంటే తల్లిదండ్రులు దేవుని బిడ్డలు కాదనుకోండి, కష్టాన్ని నమ్ముకున్నారు. దేవుని దయ అక్కడ లేదు, దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీద లేదు, దేవునికి చోటు లేదు, దేవునికి ప్రాధాన్యత లేదు, దేవునికి ఫస్ట్ ప్లేస్ లేదు. అలా వాళ్ళ జీవితాలను కుటుంబాలను తయారు చేసుకున్నారు. తల్లిదండ్రులకు లేని భయము భక్తి, దేవుడు అంటే ప్రేమ పిల్లలకి ఎక్కడ వస్తుంది చెప్పండి? సో ఏ ఇంటిపైన దేవుని ఆశీర్వాదం ఉండదో ఆ కుటుంబీకుల మధ్య పరస్పర గౌరవ మర్యాదలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగం ఇవి ఉండవు. ఇవి లేని వ్యక్తులకు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని ఆస్తులు ఉంటే ప్రయోజనం ఏంటి? అందరూ కలిసి ఒక మాట మీద నిలబడలేనప్పుడు, ఒకరినొకరు క్షమించుకోలేనప్పుడు, ఏమండి కలిసి నవ్వుకుంటూ సరదాగా భోజనం చేయలేనప్పుడు. చాలామంది హస్బెండ్స్ పడుకునే టైంకి ఇంటికి వస్తుంటారు. కొందరు భర్తలు ఎప్పుడెప్పుడు పడుకునే టైం అవుతుందా అని అప్పటిదాకా ఊరి మీద పడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్తారు. ఆ రోడ్డు చివర ఈ రోడ్డు చివర ఎక్కడో చోట హోటల్లో కూర్చొని ఫ్రెండ్స్తో గడిపి ఇక నిద్రపోయే టైం అయినప్పుడు మాత్రమే ఇంటికి వస్తారు. ఎందుకు ఇంటికి త్వరగా వెళ్ళటం, మళ్ళీ ఏదో ఒకటి మాట పెరిగి మా ఆవిడికి నాకు పెద్ద గొడవ అవుతుంది, ఇంటికి వెళ్తే అసలు మనశ్శాంతి లేదని చెప్పి ఊరి మీద పడి గాలి తిరుగుతూ ఉంటారు. అందరూ విసుక్కుంటూ ఉంటే మళ్ళీ అందరిలోకి వెళ్తుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేక. భార్య కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా రావట్లేదు మా ఆయన. దేనికి? వాడి మీద బెంగతో కాదు, ప్రేమతో కాదు, ఇంకోసారి గొడవ వేసుకుందామని. మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఇసిరింది, అది గురి తప్పింది, ఆడికి తగలలేదు. త్వరగా రాత్రి ఇంటికి వస్తే బాగుండు, మళ్ళీ ఇసిరి కొడదామని ఆమె ఎదురు చూస్తుంటుంది. పబ్లిక్లో మాత్రం విడిపోతే పరువు పోద్దని చెప్పి కలిసి ఉండే భార్యాభర్తలు ఎందరో మహానుభావులు. ఏం బ్రతుకులో కదా. చదవడానికి పెద్ద చదువులు చదివేస్తారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నాం అంటారు, నెత్తిని కొట్టుకోవడానికి ఆ ఫ్లాట్ 20 లక్షల ఖరీదైన కారు కొన్నాం అంటారు. పక్కనే కూర్చున్న భార్యాభర్తలు ఇద్దరు బూతులు తిట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాంటి పంచాయతీలు వస్తుంటాయి నాకు. బ్రదర్ మీరు న్యాయం తీర్చండి, మీరు తీర్పు తీర్చండి అని పిచ్చి ఎక్కుతుంటుంది నాకు. ఏం భార్యాభర్తలరా మీరు? ఏం చేసుకోండి అక్కడ మీకు ఆ కార్లు, ఆ బంగ్లాలు, ఆ డబ్బులు, ఆ గవర్నమెంట్ జాబులు? దేవుని భయం లేదు, దేవుని సేవలో సహకరించరు. ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేశారంటే మళ్ళీ ఇంకేదో దరిద్రం, ఇంకేదో కష్టం, ఇంకేదో జబ్బు, ఇంకేదో అవసరం వస్తేనే నాకు ఫోన్ చేస్తారు. వీళ్ళు దీవించబడ్డ వాళ్ళు కాదు. వీళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టఫలాన్ని వాళ్ళు అనుభవించట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆయన డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, చక్కటి విలువలు కలిగిన కుటుంబీకులను, కుటుంబ జీవితాన్ని కూడా ఇస్తాడు. ఇవన్నీ కాక మరణించినప్పుడు పరలోక రాజ్యం ఖచ్చితంగా మనం చేరుతాం. మరణించాక దేవుని చేరుకుంటాం. బ్రతికినంత కాలం మనశ్శాంతి, ఆరోగ్యం, విలువలు కలిగిన, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం కలిగిన కుటుంబీకులు, కుటుంబ జీవితం ప్రభు ఇస్తాడు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని ఆశీర్వాదం, దేవుని దయ మీ పైన ఉండాలంటే దేవుని ప్రేమించండి, దేవునికి భయపడండి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అన్యులా బ్రతకడం కాదు, దేవుని సేవలో భాగస్థులు కండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన